వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి సత్యం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి పరిశ్రమలో 5.96 కిలోల మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆదివారం చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఆ పరిశ్రమ ముందు సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ, నా పేరు సత్యం, సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. మహారాష్ట్ర పోలీసులు అక్కడ ఒక యువతిని, 23 సంవత్సరాల యువతి, బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేస్తే ఆమె దగ్గర 100 గ్రాముల మెఫిడ్రిన్ డ్రగ్ దొరికింది. ఆ తర్వాత ఆమెను పట్టుకుంటే 10 మంది దొరికారు. ఆ తర్వాత తీగలాగితే దొంకంద గదిలినట్టుగా ఆ డ్రగ్ ఉత్పత్తి చేసే కేంద్రం ఇక్కడ వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పేసి ఉన్నది. వీళ్ళదే ఒక సంస్థ నాచారంలో ఉన్నది. 2 సంవత్సరాల క్రితం దాన్ని ఇదే డ్రగ్ ఉత్పత్తి చేస్తున్నారనే కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు, దాన్ని క్లోజ్ చేశారు, మళ్ళీ ఫైర్వీల్ చేసుకొని తిరిగి స్టార్ట్ చేశాడు. అందుకోసం ఇప్పుడు ఈ డ్రగ్ అనేది, మెఫిడ్రిన్ అనేది కొకైన్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి డ్రగ్ని వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మొత్తం దేశాలు విదేశాలు కూడా పోతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి కేంద్రం ఇక్కడ పెట్టడం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది ఒక ప్రైవేట్ వెంచర్. ఇదంతా కూడా గవర్నమెంట్ అనుమతులు కానీ ఏమీ లేవు. రెసిడెన్షియల్ ఏరియాలలో ఇక్కడ పెట్టుకొని నడిపిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు దీన్ని తనిఖీ చేయాలి. అది తనిఖీ చేసే పరిస్థితి లేదు. ఏ ఇండస్ట్రీని కూడా తనిఖీ చేసే సిచ్యువేషన్లో లేరు వాళ్ళు. నిఘా కూడా సరిగ్గా లేదు. నిఘా లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లేదు, డ్రగ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పని సరిగ్గా లేదు. ఇలాంటి వెర్సి ఇప్పుడు ఉత్పత్తి ఇట్లా తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే, రేవు పార్టీలలో పట్టుకున్నాం, ఉక్కుపాదం మోపుతున్నాం, ఈ ప్రకటనలు కాదు. అసలు ఈ డ్రగ్ ఉత్పత్తి కేంద్రాలు ఏతున్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపండి. అది గంజాయి ఉత్పత్తి దగ్గర కావచ్చు, ఇక్కడ పరిశ్రమలలో ఉత్పత్తి చేసే మెఫిడ్రిన్ ఇట్లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పెషల్ డ్రైవ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏరియాలలో, ఫార్మా ఇండస్ట్రీ కానీ అలాగే డ్రగ్ ఇండస్ట్రీలలో కానీ ఆ పేరు మీద బోర్డులుండి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి ఉత్పత్తి చేస్తున్నారు అనేది మొత్తం కూడా తనిఖీలు చేయాలి. ఇంకా అనేకం బయటపడే అవకాశాలు ఉంటాయి. అందుకోసం స్పెషల్ డ్రైవ్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ని రెగ్యులర్గా కంపెనీలు తనిఖీ చేయాలని చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా నిఘాని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. మొత్తం దేశంలో ఉన్న యువతని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రమాదకరమైన మెఫిడ్రిన్ డ్రగ్ని ఉత్పత్తి చేయడం అనేది చాలా సీరియస్ విషయం. ఇది ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు, కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.